సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం వేదాల ప్రపంచంలోకి. ఇవి మానవ చరిత్రలోనే అత్యంత పురాతనమైన గ్రంథాలు. కాని ఒక్క నిమిషం, వేదాలు అంటే ఏదో ఒక్క పుస్తకం అనుకుంటే పొరపాటే. అదొక మహాగ్రంథాలయం. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎలా ఆలోచించేవారో, వాళ్ల జీవితం ఎలా ఉండేదో తెలుసుకోవడానికి మనకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశమన్నమాట. ఈ శ్లోకం వినండి. ఇందులో ఎంత లోతైన భావం, కవిత్వం, ఒక రకమైన రహస్యం కూడా దాగుందో కదా. వేదాల ప్రపంచ దృష్టికోణం ఎలా ఉండేదో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. వాళ్లు నమ్మేదేంటంటే, ఈ విశ్వంలో అన్నీ తెలిసినా, అన్నీ చూస్తున్నా ఒక మహాశక్తి ఉంది అని. అవును, మళ్ళీ చెప్తున్నా, వేదాలు అంటే ఏదో ఒక సింగిల్ బుక్ కాదు. అదొక భారీ లైబ్రరీ లాంటిది. ఒక్కసారి ఊహించుకోండి, 3000 సంవత్సరాల క్రితం జీవించిన వాళ్ల మనస్సుల్లోకి తొంగిచూసే ఒక కిటికీ ఇది. వాళ్ల భయాలు, వాళ్ల ఆశలు, వాళ్ల ప్రార్థనలు అన్నీ ఈ శ్లోకాల్లో భద్రంగా దాచి ఉన్నాయి. సరే, ఇక ఈ అద్భుతమైన ప్రాచీన గ్రంథాలయంలోకి అడుగుపెడదాం. ముందుగా అసలీ శ్లోకాల ప్రపంచం ఎంత పెద్దది, దాని స్వరూపమేంటి అనేది ఒకసారి చూద్దాం. మన ఈ విశ్లేషణలో మనం ముఖ్యంగా ఋగ్వేదం మీద ఫోకస్ చేద్దాం. ఎందుకంటారా? ఎందుకంటే ఉన్న 4 వేదాలలో ఇది అత్యంత పురాతనమైనది. అద్భుతమైన పురాణ కథలు, ఎంతో శక్తివంతమైన కవిత్వం, వీటన్నిటికీ మూలం ఇదే. వేదకాలం నాటి ప్రపంచం ఎలా ఉండేదో మనకొక స్పష్టమైన చిత్రం కావాలంటే అది మనకు ఇక్కడే దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు ఈ విశ్వ నాటకంలోకి ప్రవేశిద్దాం. మరి ఏ నాటకానికైనా ప్రధాన పాత్రలు కావాలి కదా. ఇక్కడి ప్రధాన పాత్రలు దేవతలు. వేదాల్లోని కథలన్నీ వాళ్ల చుట్టూనే తిరుగుతాయి. మొట్టమొదటగా మనం కలుసుకోబోయేది ఇంద్రుడిని, దేవతలకు రాజు. ఒక రకంగా చెప్పాలంటే వేదాల్లోని సూపర్ హీరో. ఆయన చేతిలో వజ్రాయుధం, ధైర్యానికి, శక్తికి ఆయనే ప్రతీక. పురాణాల్లోని చాలా ముఖ్యమైన కథలకు ఆయనే కేంద్రం. చూసారా, ఈ శ్లోకం ఇంద్రుడి అసలైన పాత్ర ఏంటో మనకు స్పష్టంగా చెప్తోంది. ఆయన ఒక దైవిక యోధుడు. ఎక్కడ అల్లకల్లోలం, అరాచకముంటుందో దాన్ని అణిచివేసేవాడు. అంటే ఇక్కడ ఆయన సాధించిన విజయం కేవలం ఒక రాక్షసుడిపై కాదు, అరాచకం మీద ధర్మం సాధించిన గెలుపు అన్నమాట. ఇక అగ్నిదేవుడి పాత్ర చాలా ప్రత్యేకం. ఆయన కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక మెసెంజర్. మానవులకీ దేవతలకీ మధ్య ఒక వారధి. యజ్ఞం చేసినప్పుడు మన ప్రార్థనలని, మన నైవేద్యాలని దేవతల దగ్గరికి తీసుకెళ్లేది అగ్ని. ఈ శ్లోకం ఎంత అద్భుతంగా చెప్తోందంటే, అగ్ని కేవలం ఒక దూత మాత్రమే కాదు, ఆయన ఒక మంచి స్నేహితుడిలాంటివాడు. దేవతల దగ్గరికి మనల్ని ఆహ్వానించే అతిథి. మనం సమర్పించే నైవేద్యాలను అంత పవిత్రంగా దేవతలకు చేర్చేది ఆయనే. సరే, ఇప్పుడు మనం వేదాల్లోని అత్యంత రహస్యమైన, శక్తివంతమైన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. అదే సోమ. అసలు సోమ అంటే ఏంటి? అదొక పవిత్రమైన మొక్క. ఆ మొక్క నుండి తీసిన రసం ఒక యజ్ఞపానీయం. అంతేకాదు, సోమనొక దేవుడిగా కూడా ఆరాధించేవారు. దేవతలకు, కవులకు, అందరికీ బలాన్ని, స్ఫూర్తిని ఇచ్చే ఒక దివ్యమైన అమృతమది. ఈ శ్లోకంలో ఉన్న శక్తిని చూడండి. మేము సోమరసాన్ని తాగి అమరులమయ్యాం అంటే అది కేవలం ఏదో తాగే పానీయం కాదు, అది మనిషి చైతన్యాన్నే మార్చేసే ఒక దైవిక శక్తిగా వాళ్లు భావించారు. ఒక రకంగా చెప్పాలంటే అది వాళ్లకు జ్ఞానోదయం కలిగించేది. సరే, ఇప్పటిదాకా మనం ప్రధాన పాత్రల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు కథలోకి వెళదాం. వేదాల్లో ఒక చాలా ముఖ్యమైన పురాణ కథ ఉంది. అది దేని గురించంటే, ఈ విశ్వంలో క్రమానికి, అరాచకానికి మధ్య జరిగే నిరంతర పోరాటం గురించి. ఈ పోరాటానికి గొప్ప ఉదాహరణే వృత్రాసుర సంహారం. అసలు కథ ఏంటంటే, వృత్రాసురుడనే ఒక పెద్ద పాములాంటి రాక్షసుడు ఉంటాడు. వాడు ప్రపంచంలోని నీళ్లన్నిటినీ బంధించేస్తాడు. ఇంకేముంది, భయంకరమైన కరువు. అప్పుడు మన హీరో ఇంద్రుడు సోమరసం తాగి శక్తిని పుంజుకుని ఆ రాక్షసుడినే సవాల్ చేస్తాడు. తన వజ్రాయుధంతో వాడిని సంహరించి బంధించబడిన నీటిని విడిపిస్తాడు. చూట్టానికి ఇదొక యుద్ధకథలా అనిపించినా దీని వెనుక ఉన్న అసలు అర్థమేంటంటే, అరాచకాన్ని అంతం చేసి ఈ ప్రపంచంలో ఒక క్రమాన్ని, ఒక ఆర్డర్ని తిరిగి తీసుకురావడం. ఈ శ్లోకం ఇంద్రుడి విజయం ఎంత గొప్పదో చెబుతోంది. ఆయన కేవలం నీటిని విడిపించడమే కాదు, దానితో పాటు ఆకాశంలో సూర్యుణ్ణి ప్రకాశించేలా చేసి ఈ ప్రపంచాన్నే తిరిగి నిర్మించినంత పనిచేశాడు.
అంటే జీవానికి, వెలుగుకి దారి చూపించాడు. ఓకే, ఇప్పటిదాకా మనం విశ్వం, దేవతలు, రాక్షసులు అంటూ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం కిందకి దిగివచ్చి మానవ స్థాయికి వద్దాం. అంటే ఆ కాలంలోని సాధారణ ప్రజలు ఇంత శక్తివంతమైన దేవతలతో ఎలా కనెక్ట్ అయ్యేవారు? వాళ్లతో ఎలా మాట్లాడేవారు? అవును, ఇదొక చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా. ఆకాశంలో ఎక్కడో ఉండే ఈ శక్తివంతమైన దేవతలను భూమిమీద ఉన్న మామూలు మనుషులు ఎలా చేరుకోగలిగారు? వాళ్లు కేవలం చేతులు జోడించి ప్రార్థనలు చేసేవారా, లేక ఇంకేమైనా మార్గాలున్నాయా? వాళ్ల మార్గం కేవలం ప్రార్థన కాదు, అదొక పరస్పర సంబంధం, గివ్ అండ్ టేక్ పాలసీ లాంటిది. దేవతలకు వారధిగా అగ్ని ఉండేవాడు. యజ్ఞం చేసి అగ్ని ద్వారా నెయ్య, ధాన్యం లాంటి నైవేద్యాలు పంపేవారు. శక్తివంతమైన సోమరసాన్ని అర్పించేవారు. వీటన్నిటితో పాటు దేవతలను కీర్తిస్తూ గొప్ప గొప్ప శ్లోకాలు పాడేవారు. ఇదంతా కలిపితేనే వాళ్ల ఆరాధన. ఇప్పుడు మనం ఇంకొంచెం మనకు దగ్గరగా ఉండే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే వేదాలు కేవలం దేవతలు, పురాణాలు, యజ్ఞాల గురించే కాదు. అవి మనలాంటి సాధారణ మనుషుల రోజువారీ కష్టాల గురించి, వాళ్ల జీవితంలో ఎదుర్కొనే సమస్యల గురించి కూడా మాట్లాడతాయి. ఒక్కసారి ఈ మాటలు వినండి. బాధలు నన్ను ఎలుకలు నేతగాడి దారాలను కొరికినట్లు కొరికి తినేస్తున్నాయి. ఆహా, ఎంత బాధ ఉంటే ఇలాంటి మాటలొస్తాయి. వేల సంవత్సరాల క్రితం ఒక కవి పడిన ఆవేదన ఇది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? కాలం మారినా మనుషుల ఆందోళనలు, బాధలు మారలేదు. అప్పుడు, ఇప్పుడు కూడా అవే. అయితే ఇక్కడే వేదాల్లో ఒక ఆసక్తికరమైన విషయముంది. ఒకవైపు వాళ్లు ఇంత లోతైన తాత్వికమైన బాధల గురించి మాట్లాడతారో, అదే సమయంలో చాలా ప్రాక్టికల్ సమస్యలకు కూడా పరిష్కారాలిచ్చారు మంత్రాల రూపంలో. నిజంగా వేదాల పరిధి చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఒక పక్క చూస్తేనేమో ఈ విశ్వం ఎలా పుట్టింది, దేవతల స్వభావమేంటి లాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు, మరోపక్క చూస్తేనేమో పశువులకి పురుగులు పడితే ఏం చెయ్యాలి, విషానికి విరుగుడేంటి, ధైర్యం పెరగాలంటే ఏం చెయ్యాలి లాంటి రోజువారీ సమస్యలకు మంత్రాలు. అంటే విశ్వసృష్టి నుండి ఇంట్లో ఉన్న ఆవు ఆరోగ్యం వరకు వాళ్ల జీవితంలోని ప్రతి చిన్న విషయంలోనూ వేదాలు ఒక భాగమన్నమాట. చివరిగా ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈ పురాణాలు, ఈ మంత్రాలు, ఈ ప్రార్థనలు, ఈ ప్రాచీన గ్రంథాలు మనకేం చెప్తున్నాయి? వేల సంవత్సరాల క్రితం మనిషిని వేధించిన ప్రశ్నలే, అవే ఆందోళనలే ఇవాల్టికి మనల్ని వెంటాడుతున్నాయి. ఈ విశ్వంలో మన స్థానమేంటి? మన రోజువారీ కష్టాల్ని ఎలా దాటాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడమే మానవ ప్రయాణం. బహుశా వేదాలు ఆ ప్రయాణంలోని మొట్టమొదటి పేజీలు కావచ్చు.